వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 12, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను పదవి నుండి తొలగించవచ్చు? ఏ. ఆర్టికల్ 93, బి. ఆర్టికల్ 94సి, సి. ఆర్టికల్ 95, డి. ఆర్టికల్ 96. సమాధానం బి. ఆర్టికల్ 94సి. ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఉన్న ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ఆర్టికల్ వార్తల్లో నిలిచింది. సభలోని మెజారిటీ సభ్యుల తీర్మానం ద్వారా స్పీకర్ను తొలగించవచ్చు. 2. జర్మనీలో జరిగిన ఏ అంతర్జాతీయ ఆర్గానిక్ ట్రేడ్ ఫేర్లో భారత్ కంట్రీ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైంది? ఏ. ఆర్గానిక్ ఇండియా ఎక్స్పో, బి. బయోఫాక్ 2026, సి. గ్రీన్ వరల్డ్ ఫేర్, డి. అగ్రిటెక్ ఎక్స్పో. సమాధానం బి. బయోఫాక్ 2026. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గానిక్ ట్రేడ్ ఫేర్ అయిన బయోఫాక్ 2026లో భారత్ను గౌరవార్థం కంట్రీ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. దీనిని ఎపీడా నేతృత్వంలో నిర్వహించారు. 3. విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఏ. ఫిబ్రవరి 10, బి. ఫిబ్రవరి 12, సి. ఫిబ్రవరి 11, డి. ఫిబ్రవరి 13. సమాధానం సి. ఫిబ్రవరి 11. ఎస్టీఈఎం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 4. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం యొక్క గ్లోబల్ వాల్యూ చైన్ కమిటీ చైర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. రోహిత్ కుమార్ సింగ్, బి. అమితాబ్ కాంత్, సి. శక్తికాంత దాస్, డి. రాజీవ్ కుమార్. సమాధానం ఏ. రోహిత్ కుమార్ సింగ్. రాజస్థాన్ క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి రోహిత్ కుమార్ సింగ్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. 5. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న మహిళా జడ్జిగా ఎవరు రికార్డ్ సృష్టించారు? ఏ. అన్షు శర్మ, బి. తాన్యా శ్రీనాథన్, తాన్యా సి. నాథన్, సి. ప్రియా రాయ్, డి. స్నేహా మల్హోత్రా. సమాధానం బి. తాన్యా శ్రీనాథన్. కేరళకు చెందిన 24 ఏళ్ల తాన్యా శ్రీనాథన్ కేరళ జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా జడ్జిగా నిలిచారు. 6. ప్రపంచ యునానీ దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 11న జరుపుకుంటారు? ఏ. హకీం అజ్మల్ ఖాన్, బి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సి. అబుల్ కలాం ఆజాద్, డి. హకీం సయ్యద్ జిల్లూర్ రెహమాన్. సమాధానం ఏ. హకీం అజ్మల్ ఖాన్. ప్రముఖ యునానీ పండితుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు హకీం అజ్మల్ ఖాన్ సేవలను స్మరిస్తూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 7. యుఎన్ మద్దతుతో ఘర్షణ ప్రభావిత గాజా స్ట్రిప్లోకి 8,000 మంది సైనికులను ఏ దేశం ప్రతిపాదించింది? ఏ. మలేషియా, బి. ఇండోనేషియా, సి. టర్కీ, డి. ఈజిప్ట్. సమాధానం బి. ఇండోనేషియా. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి అంతర్జాతీయ స్థిరీకరణ దళంలో భాగంగా 8,000 మంది సైనికులను పంపేందుకు ఇండోనేషియా సంసిద్ధత వ్యక్తం చేసింది. 8. ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లల కోసం లఖ్పతి బిటియా యోజనను ఏ ప్రభుత్వం ప్రకటించింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. హర్యానా, సి. ఢిల్లీ గవర్నమెంట్, డి. మధ్యప్రదేశ్. సమాధానం సి. ఢిల్లీ గవర్నమెంట్. ఆర్థిక కారణాల వల్ల ఆడపిల్లలు చదువు మధ్యలో ఆపేయకుండా చూడడం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రకటించింది. 9. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఏ. బెంగళూరు, బి. ఢిల్లీ, సి. ముంబై, డి. హైదరాబాద్. సమాధానం సి. ముంబై. ముంబైలోని నరిమన్ పాయింట్ నుండి వర్లీ మధ్యలో నిర్మించిన ఈ రోడ్డుపై వాహనం 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు జై హో అనే ధ్వని వినిపిస్తుంది. 10. ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్ 4 మిషన్ కోసం సంభావ్య ల్యాండింగ్ జోన్గా ఏ ప్రాంతాన్ని గుర్తించారు? ఏ. శివశక్తి పాయింట్, బి. తిరంగా పాయింట్, సి. మాన్స్ మౌంటైన్, డి. జవహర్ పాయింట్. సమాధానం
సి. మాన్స్ మౌంటైన్. చంద్రుని సౌత్ పోల్లో ఉన్న 6000 మీటర్ల ఎత్తైన మాన్స్ మౌంటైన్ను చంద్రయాన్-4 నమూనా సేకరణ మిషన్ కోసం ల్యాండింగ్ ప్రాంతంగా ఎంపిక చేశారు. 11. ప్రపంచంలోనే అతి లోతైన అండర్ వాటర్ సింక్ హోల్ డ్రాగన్ హోల్ ఏ సముద్రంలో ఉంది? ఏ. అరేబియా సముద్రం, బి. దక్షిణ చైనా సముద్రం, సౌత్ చైనా సీ, సి. ఎర్ర సముద్రం, డి. బంగాళాఖాతం. సమాధానం బి. దక్షిణ చైనా సముద్రం. షాన్షా యోంగ్లే బ్లూ హోల్ అని కూడా పిలువబడే ఈ డ్రాగన్ హోల్ సుమారు 301.19 మీటర్ల లోతుంటుంది. 12. 2026 నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 3 కొత్త జాతీయ రికార్డులతో బంగారు పతకం సాధించింది ఎవరు? ఏ. సైఖోం మీరాబాయ్ చాను, బి. కరణం మల్లేశ్వరి, సి. జెరేమీ లాల్ రినుంగా, డి. బింద్యారాణి దేవి. సమాధానం ఏ. సైఖోం మీరాబాయ్ చాను. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను మరోసారి తన సత్తా చాటుతూ 3 విభాగాల్లో జాతీయ రికార్డులను తిరగరాశారు. 13. నిరుద్యోగ యువతకు నెలకు 1500 ఆర్థిక సహాయం చేసే బంగ్లా యువ సాథీ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. ఒడిస్సా, బి. పశ్చిమ బెంగాల్, సి. అస్సాం, డి. త్రిపుర. సమాధానం బి. పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 14. కేంద్ర బడ్జెట్ 2026 ప్రకారం లడాఖ్లోని హ్యాండ్లే మరియు మేరాక్ ప్రాంతాల్లో ఏ కొత్త పరికరాలను ఏర్పాటు చేయనున్నారు? ఏ. అటామిక్ క్లాక్, బి. టెలిస్కోపులు, ఎన్ఎల్ఎస్టీ మరియు ఎన్ఎల్ఓటీ, సి. రాడార్ వ్యవస్థలు, డి. వాతావరణ బెలూన్లు. సమాధానం బి. టెలిస్కోపులు. నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ మరియు నేషనల్ లార్జ్ ఆప్టికల్ టెలిస్కోపులను లడాక్ ప్రాంతంలో శాస్త్ర పరిశోధనల కోసం ఏర్పాటు చేయనున్నారు. 15. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఏ. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ, బి. రక్షణ మంత్రిత్వ శాఖ, సి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డి. న్యాయ మంత్రిత్వ శాఖ. సమాధానం సి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. దేశంలో సైబర్ నేరాలను అరికట్టడానికి హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ సెంటర్ పనిచేస్తుంది. దీని బ్రాండ్ అంబాసిడర్గా రష్మికా మందన్న ఉన్నారు. 16. 2025 అవినీతి గ్రహణ సూచిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో భారత్ ఎన్నో ర్యాంక్ సాధించింది? ఏ. 91, బి. 96, సి. 85, డి. 102. సమాధానం ఏ. 91. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ నివేదికలో 182 దేశాలలో భారత్ 91వ స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 96వ స్థానంలో ఉండేది. 17. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం పరిశోధన మరియు అభివృద్ధిపై ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశం ఏది? ఏ. అమెరికా USA, బి. జపాన్, సి. చైనా, డి. జర్మనీ. సమాధానం సి. చైనా. చైనా అమెరికాను అధిగమించి R&Dపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశంగా నిలిచింది. ఈ జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది. 18. భూమి యొక్క క్రస్ట్ మరియు మ్యాంటిల్ పొరలను వేరుచేసే డిస్కంటిన్యూయిటీ పేరు ఏమిటి? ఏ. కాన్రాడ్, బి. మొహరోవిస్కోవిచ్ మోహో, సి. గుటెన్బర్గ్, డి. లేమన్. సమాధానం బి. మొహరోవిస్కోవిచ్. ఇటీవల స్టాన్ఫర్డ్ పరిశోధకులు మ్యాంటిల్ భూకంపాలపై మ్యాపింగ్ చేస్తున్న క్రమంలో ఈ మోహో డిస్కంటిన్యూయిటీ వార్తల్లో నిలిచింది. క్వశ్చన్ ఆఫ్ ద డే. గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఏ. 2000, బి. 2006, సి. 2010, డి. 2015. కమెంట్ యువర్ ఆన్సర్. 1-లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాలు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను పదవి నుండి తొలగించవచ్చు? ఆర్టికల్ 94. జర్మనీలో జరిగిన బయోఫాక్ 2026 ఆర్గానిక్ ట్రేడ్ ఫేర్లో కంట్రీ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన దేశం ఏది? భారతదేశం. విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 11. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం యొక్క గ్లోబల్ వాల్యూ చైన్ కమిటీ చైర్గా ఎవరు నియమితులయ్యారు? రోహిత్ కుమార్ సింగ్.
భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి అంధ మహిళా జడ్జిగా ఎవరు నియమితులయ్యారు? తాన్యా శ్రీనాథన్, కేరళ. ప్రపంచ యునానీ దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 11న జరుపుకుంటారు? హకీం అజ్మల్ ఖాన్. యుఎన్ మద్దతుతో ఘర్షణ ప్రభావిత గాజా స్ట్రిప్లోకి 8,000 మంది సైనికులను ఏ దేశం ప్రతిపాదించింది? ఇండోనేషియా. ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లల కోసం లఖ్పతి బిటియా యోజనను ఏ ప్రభుత్వం ప్రకటించింది? ఢిల్లీ గవర్నమెంట్. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ముంబై. ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్ 4 మిషన్ కోసం సంభావ్య ల్యాండింగ్ జోన్గా ఏ ప్రాంతాన్ని గుర్తించారు? మాన్స్ మౌంటెన్. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ప్రపంచంలోనే అతి లోతైన అండర్ వాటర్ సింక్ హోల్ పేరు ఏమిటి? డ్రాగన్ హోల్. 2026 జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 3 కొత్త జాతీయ రికార్డులు సృష్టించింది ఎవరు? సైఖోమ్ మీరాబాయి చాను. నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించే బంగ్లా యువసాథి యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. కేంద్ర బడ్జెట్ 2026 ప్రకారం లడఖ్లో ఏర్పాటు చేయనున్న 2 కొత్త టెలిస్కోప్ల పేర్లు ఏమిటి? ఎన్ఎల్ఎస్టీ మరియు ఎన్ఎల్ఓటీ. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. 2025 అవినీతి గ్రహణ సూచిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం సాధించిన ర్యాంకు ఎంత? 91. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం R&Dపై ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశం ఏది? చైనా. భూమి యొక్క క్రస్ట్ మరియు మ్యాంటిల్ పొరలను వేరుచేసే రేఖను ఏమంటారు? మొహరోవిసిక్ డిస్కంటిన్యూయిటీ. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.